వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 34 అయితే ఒకసారి చూడండి. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2e⁻−5x ప్లస్ 5e⁻−2x. ప్రాబ్లం అడిగింది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్సా ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్సా ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఒకసారి చూడండి, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను, చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. f(f(x) ఈజ్ ఈక్వల్ టు √2π ఇంటిగ్రల్ 0 to infinity f(x) into sin px into dx. ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మా ఫార్ములా. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే ఒకసారి చూడండి. f(f(x) ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ √2π ఇంటిగ్రల్ 0 to infinity f(x) into cos px into dx. ప్రాబ్లంలో అడిగింది ఏంది? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. అంతే. ఒకసారి చూడండి ప్రాబ్లంలో ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అడిగాడా, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అడిగాడా, ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఫస్ట్ మీరు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా అయితే రాశారు. చూడండి, ఇక్కడ మీరు f(f(x) అంటే ఏ ఫార్ములా? ఇది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ప్రాబ్లంలో f(x) అయితే ఇచ్చేస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. బై బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ ఆన్ బోత్ సైడ్స్ √2π ఏమవుద్ది మా? చూడండి, f(f(x) ఇక్కడ ఏమి లేకపోతే ఏమున్నట్టు? √2π అంటే ఏమవుద్దిమా? ఇక్కడ మీరు డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ √2π అంటే ఏమవుద్ది? π/2 అయితే అవుద్ది. ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ 0 to infinity f(x) into cos px into dx. లేదు సార్, నేను √2π అట్లే రాసుకునే ఎట్లయినా ఒకటి. ఓకేనా? అర్థమవుతుంది మా ప్రాబ్లము. ఇంటిగ్రల్ 0 to infinity f(x) ఎంత? 2e⁻−5x ప్లస్ 5e⁻−2x ఇంటూ cos px into dx. మల్టిప్లికేషన్ చేసుకోండి మా జాగ్రత్తగా. 2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to infinity మల్టిప్లై చేయండి. e⁻−5x cos px into dx. 5 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను కాబట్టి ఇంటిగ్రల్ 0 to infinity e⁻−2x cos px into dx. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి మా. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోవాలి అంటే మీరు 2 పార్ట్స్గా చేసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఈ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాను, తర్వాత ఎనదర్ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంటిగ్రల్
0 to infinity e power ax cos bx into dx. ఏది ఫార్ములా? e power ax by a square plus b square a cos bx plus b sin bx. a cos bx plus b sin bx. చూడండి, ఇక్కడ మీరు ఈ పార్ట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంటిగ్రల్ 0 to infinity e power minus 5x cos px into dx. ఏ ఎంతమా? -5. p ఎంత? b. చూడండి, ఫార్ములా ఇక్కడ నీట్గా అప్లై చేసుకోండి. e పవర్ -5x ఏ స్క్వేర్ అంటే -5 స్క్వేర్, ఏ ప్లేస్లో -5, బి ప్లేస్లో పి అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చిందేమో పి స్క్వేర్. ఏ అంటే -5, బి అంటే పిఎక్స్ ప్లస్ బి అంటే పి సైన్ బి అంటే పిఎక్స్. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి. ఏంటి లిమిట్స్? 0 to infinity. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఇన్ఫినిటీ బై -5 స్క్వేర్ అంటే 25 ప్లస్ పి స్క్వేర్ అంటే -5 కాస్ ఇన్ఫినిటీ అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత వచ్చేసింది ఇక్కడ? మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదమ్మా. పి సైన్ ఇన్ఫినిటీ మైనస్ ఇక్కడ ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 అని తెలుసుకోండి. అంటే ఈ వాల్యూ మొత్తం ఏమైంది? 0 అయితే అయిపోయింది. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఈ పవర్ 0 బై 25 ప్లస్ పి స్క్వేర్ -5 కాస్ 0 ప్లస్ పి సైన్ 0 అంటే 1 ఈ పవర్ 0 వాల్యూ 1 బై 25 ప్లస్ పి స్క్వేర్ -5 సైన్ 0 0. ఇట్లా ఏమొచ్చింది మా? -5 బై 25 ప్లస్ పి స్క్వేర్. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఒకసారి చెక్ చేయండి. ఈ పార్ట్ అయితే చేస్తున్నాను. సేమ్ ఫార్ములా లెక్క ఉంది. ఏది ఫార్ములా? సేమ్ ఫార్ములా అంటే ఒకసారి చూడండి. సేమ్ ఫార్ములా లెక్క ఉంది మా. ఇంటిగ్రల్ 0 to infinity e power -2x cos px into dx. ఏంది ఫార్ములా? e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a cos bx ప్లస్ b sin bx. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏ ఎంత? -2. బి ఎంత? బి. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఈ ఫార్ములా ఇక్కడ సెట్ చేసుకోండి నీట్గా. ఓకేనమ్మా.
చూడండి, మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములా సెట్ కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఐడెంట్ ఫార్ములా చేయాలా ఆలోచించుకోవాలి ఫస్ట్. ఈ పవర్ ఏ అంటే -2x, ఏ స్క్వేర్ అంటే -2 స్క్వేర్, బి అంటే పి స్క్వేర్ ఏ అంటే -2 కాస్, బి అంటే పిఎక్స్, బి అంటే పి సైన్, బి అంటే పిఎక్స్. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to ∞. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 0. అట్లా డైరెక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 స్క్వేర్ వచ్చేసి 4 ప్లస్ పి స్క్వేర్ -2 కాస్ 0. ఇక్కడ సైన్ 0 ఎంత 0 అయిపోతుంది. టోటల్గా 2/4 ప్లస్ పి స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 2 ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ -5x cos px into dx ప్లస్ 5. ఇది రాస్తున్నాను ఈక్వేషన్ నెంబర్ 1. ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ -2x cos px into dx. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి చాలు, మీకు సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సరు. ఈ వాల్యూ ఎంత? -5/25 ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 5. ఈ వాల్యూ ఎంతమా? ఇక్కడ కనుక్కున్నాను 2 వాల్యూస్. 2/4 ప్లస్ పి స్క్వేర్. టోటల్గా ఆన్సర్ -10/25 ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 10/4 ప్లస్ పి స్క్వేర్. ఇది ఆన్సర్. ఇలా చేస్తే మీరు సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ప్రాబ్లంలో ఫోరియర్ సైన్ అన్నాడు అనుకోండి, ఇది అప్లై చేయండి. ఈ ఫార్ములాతో మీరు అప్లై చేసుకోవాలి ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఇంకా సేమ్ మోడల్ చేయండి, కానీ ఫార్ములా ఒక్కటి మార్చండి. ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ ax సైన్ bx ఇంటూ dx ఫార్ములా. ఇది ఒక్కటి నేర్చుకోండి చాలు. ఎందుకు? ఇక్కడ కాసుల్లో వచ్చింది కాబట్టి కాసుల్లో రాశాను, ఇక్కడ సైనుల్లో వచ్చింది కాబట్టి మీరు సైనుల్లో అప్లై చేయాలి. ఈ పవర్ ax బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా -b cos px. ఈ ఫార్ములాతో మీరు లెక్కలు సింపుల్గా చేసేయండి. ఆన్సర్లు అయితే ఒకసారి చెప్పండి, కామెంట్స్లో తెలియచేయండి. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయితే చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.